నన్గహార్, తర్వాత అంగూర్ అడా, కాబుల్, పక్తికా ప్రావిన్స్ అండ్ వలీఖాన్ సెక్టార్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. సో మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతాలపైన ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. సో బజువార్ అనేది ఇటువైపు పాకిస్తాన్ ప్రాంతం, నన్గహార్ ఇది ఆఫ్ఘనిస్తాన్లోనిది, సో పక్తికా ఇది ఆఫ్ఘనిస్తాన్లోనిది, వలీఖాన్ సెంటర్ ఆఫ్ఘనిస్తాన్లోనిది. సో ఈ ప్రాంతాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలని టార్గెట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. బికాజ్ అక్కడ ఆక్రమించుకోవాలి, ఇది మా ప్రాంతం అని ఆ పాకిస్తాన్, లేదు ఈ దురంత లైన్ మేము యాక్సెప్ట్ చేయమని ఆఫ్ఘనిస్తాన్. ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో మీకు గమనిస్తే కనుక దేశంలో, ప్రపంచ దేశాల్లో ఏదో ఒక అలజడి జరుగుతున్నప్పుడల్లా అక్కడ పాగా వేసి దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం ట్రంప్ చేస్తాడు. ట్రంప్ బలాన్ని, ట్రంప్కున్నటువంటి శక్తిని మా శక్తిగాని భావించి పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తోంది. 2021లో ఎప్పుడైతే తాలిబాన్లు అక్కడికి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైందో, సో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ నుంచి యుఎస్ సైన్యం వెళ్ళిపోయింది. అమెరికా సైన్యం దేశాల్లో అక్కడో చోట కొన్ని చోట్ల కీలకమైన ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎయిర్ బేస్లో లేకపోతే ఏదో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యుఎస్ సైన్యాన్ని అక్కడ నుంచి తిప్పికొట్టింది తాలిబాన్ ప్రభుత్వం. యుఎస్ సైన్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై కంట్రోల్ తెచ్చుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ తన కంట్రోల్లో ఉంచుకోవాలి, చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. ఇరాన్ మాదిరిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ని వాడుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ప్రయత్నమే చేస్తున్నాడో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ని కూడా వాడుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం కనబడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. ఏం జరిగింది? ఉక్రెయిన్ కాస్త అమెరికా చేతిలోకి వెళ్ళిపోయింది. ఉక్రెయిన్లో అగ్రిమెంట్ దొరికింది. వార్ వెపన్ని సప్లై చేయడంతో ఆ దేశం మొత్తాన్ని కూడా ఒక రకంగా కుదవ పెట్టేసుకున్నాడు, మార్టిగేజ్ చేసేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్, ఇజ్రాయెల్ ఏం జరిగింది? ఇరాన్పై దాడి చేయడం